హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగానే ఉండుంటారు లేండి. ఆ హ్యాపీ మూడ్ని కంటిన్యూ చేస్తూ మేం కూడా మిమ్మల్ని ఆనందాల హరివిల్లులోకి, సంతోషాల పొదరింటిలోకి తీసుకెళ్ళబోతున్నాం. ఆ హరివిల్లో, పొదరిల్లో ఏంటది, ఎక్కడుంది అని హైరాణ పడిపోకండి. అది మన అమరావతిలో ఉన్నదే, మనందరికీ తెలిసినదే. అందరూ దాన్ని ముద్దుగా ఇంగ్లీష్లో హ్యాపీనెస్ట్ అంటున్నారండి. ఈరోజు హ్యాపీనెస్ట్ పైనేనండి మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకోండి. మా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, అందుకని. ఇప్పుడు మనం చూస్తోంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఏరియా అండి. ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది హ్యాపీనెస్ట్ నిర్మాణం కోసం ఎన్సీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన కాంక్రీట్ మిక్స్ యూనిట్ అండి. నెల రోజుల క్రితం ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడంటారా, మీరే చూస్తున్నారుగా. ఆ రెడీ మిక్స్ యూనిట్, సప్లై ట్యాంకర్లు, పెద్ద పెద్ద ఇసుక గుట్టలు, ఇసుకను తెచ్చిపోసే ట్రక్కులు, వర్కర్స్ కోసం వేస్తున్న షెడ్లు ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. మనం ఇంకా అసలు సైట్లోకి వెళ్ళనే లేదు. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ వర్కర్ల కోసం వేసిన షెడ్లండి. చూసారా అక్కడ ఎంత పెద్ద పెద్ద డ్రిల్లర్లు ఉన్నాయో. ఇక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్దాం. పిల్లర్ల కోసం పెద్ద పెద్ద ఐరన్ బుష్లు రెడీ చేస్తున్నారు. ఆ ట్యాంకర్లు కనిపిస్తున్నాయా? ఇప్పుడు అక్కడి నుంచే మనం వచ్చింది. ఏరియా మొత్తం మెరకతోలి రోలర్స్తో చదును చేస్తున్నారు. పునాదులకు కావలసిన గుంతలు తవ్వడానికి ఈ భారీ డ్రిల్లర్స్ని తెచ్చారండి. ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. పని ఎలా జరుగుతుందో దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఇందాక మనం చూసిన ఐరన్ బుష్లు అక్కడ రెడీ చేసి ఇక్కడికి తెచ్చుకుంటున్నారులా ఉంది.
మంచి ఎండ కదా, వర్కర్స్ ఆ మిషన్ల కింద తలదాచుకుంటున్నారు. ఈ బుష్లను గుంతల్లో ఇన్సర్ట్ చేసి కాంక్రీట్తో గుంతలు నింపి పిల్లర్లు వేస్తారు. ఇదిగో మీరు చూస్తున్నారే, అది డ్రిల్లర్ క్లోజప్ వ్యూ. గుంతలు ఎలా వేస్తున్నారో చూద్దాం పదండి. చూసారుగా, ఈ డ్రిల్లింగ్ మిషన్తో ఇలా లోతుగా డ్రిల్ చేసి గుంత చేస్తారు. ఆ గుంతలోకి ఇందాక మనం చూసిన ఐరన్ బుష్ను దింపి కాంక్రీట్ వేసి పిల్లర్ రెడీ చేస్తారు. ఈ డ్రిల్లర్లు ఇక్కడ 10 వరకు ఉన్నాయి. వీటితో 60 ఫీట్ ఎబో లోతు వరకు గుంతలు తీస్తున్నారు. హ్యాపీ నెస్ట్ కథలోకి వెళితే, అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్టు ఈ హ్యాపీ నెస్ట్. అంతర్జాతీయ స్థాయి వసతులతో హ్యాపీ నెస్ట్ని ఏర్పాటు చేయడానికి 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పూనుకుంది. ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసి చేయగానే ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఫ్లాట్స్ బుకింగ్స్ శరవేగంగా జరిగాయి. కృష్ణానదికి దగ్గరలో శాఖమూరు, నేలపాడులో హ్యాపీ నెస్ట్కి శ్రీకారం చుట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసింది. ఫ్లాట్లు కొనుక్కున్న వారి ఆశలను చిదిమేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో వారికి, వారితో పాటు మనకి మంచి రోజులు వచ్చాయనుకోండి. ఇప్పుడంతా హ్యాపీనే కదా. ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును 2017-18 మధ్య ప్రభుత్వం చేపట్టింది. ప్రాజెక్టును N12, N13, E7, E8 రోడ్ల మధ్య నిర్మిస్తున్నారు. 14.4 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 1200 ప్లాట్లు ఉండేలా హ్యాపీ నెస్ట్ను నిర్మిస్తున్నారండి. 12 టవర్లను G+18 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. వీటిలో 144 డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లంటండి. మిగిలిన 1056 ఫ్లాట్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లంట. ప్రాజెక్టు ఖర్చు 714 కోట్ల రూపాయలని అంచనా వేశారు. షాపూర్జీ పల్లొంజీ సంస్థకు నిర్మాణ బాధ్యత అప్పగించారు అప్పట్లో. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు తీసుకున్నారు. గజం ధరను 4049 రూపాయలుగా నిర్ణయించి ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అంతే, జనం ఎగబడ్డారు. 1200 ప్లాట్లకు గాను 1185 ప్లాట్లు హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. వైసీపీ ప్రభుత్వం దీన్ని అటకెక్కించడంతో వారంతా గగ్గోలు పెట్టారు. కొంతమంది డబ్బు వెనక్కి తీసేసుకున్నారంట. ఇప్పుడైతే కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయటండి. కొనాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం రేట్లు పెరిగాయంటున్నారు. ఇదండి హ్యాపీ నెస్ట్ కదా. ఇట్లు మీ టీం అమరావతి ప్రస్థానం.